गुनाहों के समुंदर में डूब चुके हैं। या अल्लाह अपनी रहमत से, अपनी फजल से, या अल्लाह अपनी करम से, या अल्लाह हमारे सारे गुनाहों को माफ फरमा। या अल्लाह हमारे सय्यात को अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। वस्तुहिब्ब लकुम अन यग्तसिलू वस्ताकू वतय्यबू वल्बसू अहसन। साइड మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మన నరసాపురమే కాకుండా మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ రంజాన్ వేళ ప్రతి ముస్లింలు కూడా ఈ రోజున ఒక పండగ. మరి పండగ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు నన్ను కానీ రామరాజు గారిని కానీ మరి కార్యక్రమం ఇన్వైట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మరి మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో కూడా మీ అందరి ముందు మేము ఇక్కడ ఈ కార్యక్రమం రావడం జరిగింది. మరి గతంలో కూడా నేను కూడా దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ పవిత్ర రోజుల్లో కూడా ఇఫ్తారీని ఏర్పాటు చేశాను. అనుకోని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం నేను చేయలేకపోయాను. దాన్ని నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. దానికి తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ ఆ ఇఫ్తార్ను కూడా కల్పించే అవకాశం మరి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. నేను దాదాపు 30 రోజులు మీరందరూ కూడా ఒక పవిత్రమైన ఉపవాసాలు ఉండి ప్రతి ఒక్కరు కూడా నా ఆశయంతో మరి కార్యక్రమాన్ని నెరవేర్చున్నారు. మరి ఈ కార్యక్రమం నెరవేర్చుకుంటూ ఈ రోజున విరమించుకుని ఒక పండుగ చేసుకునే వాతావరణంలో మరి మీరందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ కూడా అల్లా యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి, మీకే కాకుండా మనందరికీ కూడా అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను మరి చూస్తున్నా ఇప్పుడు మరి ఇరాన్ కానీ వివిధ బయట దేశాల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మరి అల్లాని ఒకటే కోరుకుంటున్నాను నేను, ప్రపంచంలో మానవులందరూ కూడా ఒకటి, ఈ యుద్ధాలు కూడా త్వరగా స్వస్తి చెప్పాలని చెప్పి చాలామంది ప్రాణాలు పోతున్నాయి. మరి కుటుంబాలు కూడా ప్రాణాలను మనం ఎవరు తీర్చలేం కాబట్టి యుద్ధాలు త్వరగా విరమించాలని చెప్పి ఈ సందర్భం కూడా నేను అల్లాను కూడా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ కూడా నేను ఒక శాసనసభ్యునిగా నరసాపురం నియోజకవర్గంలో మీ అందరూ కూడా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 2019 చూసుకుంటే కనుక మీరందరూ కూడా నాకు సహకరిస్తూ మరి 2024 ఎలక్షన్స్లో కూడా మంచి గతంలో ఎన్నడూ లేని విజయాన్ని మీరందరూ కూడా సమకూర్చారు. మరి మీ అందరికీ కూడా గతంలో ఏదైతే మీ ఎలక్షన్స్ ప్రక్రియలో కానీ మీ దగ్గర కానీ ఏదైతే మేము మాట ఇచ్చామో ప్రతిదీ కూడా తప్పనిసరిగా మీ అందరికీ కూడా నెరవేర్చే విధంగానే నా ప్రయాణం ఉంటుంది. నేను కూడా ఏంటంటే అందరికీ దగ్గరగా ఉండే వ్యక్తిని. దయచేసి మిమ్మల్ని కూడా కోరుకునేది ఒకటే, మీరు కూడా ఏదైనా కార్యక్రమాలకు ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా చెప్తూ ఉండండి, మేము కూడా వస్తాం, మీతో పరిచయం పెరుగుద్ది. తప్పనిసరిగా మేము మీ మనుషులు, మేము మీకోసం ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరి కోసం, మీ అందరికి ఏదన్నా సరే తప్పనిసరిగా అది ఆ సమస్య కానీ ఏదన్నా కానీ మరి సరిచేసే విధంగానే మేము ముందుకెళ్తాం. తప్పనిసరిగా మనకు పెద్దలందరూ నా దగ్గరికి వచ్చారు. అంటే నేను ఈ రోజే కాదు, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని మన మైనార్టీస్ విషయంలో నేను గతంలో కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాకేదో ఎంపీ ల్యాబ్స్ నుంచి వస్తే కొంత అమౌంట్ మీకు కూడా నేను పెట్టిన సందర్భం ఉంది. ఆ రోజున ఉన్నటువంటి నాయకులు దాన్ని సహకరించలేదు. మరి ఈ రోజున ఏదైతే మరి పెద్దలందరూ రావడం, ఏదైతే మసీద్ యొక్క లెవెలింగ్ అడిగారు తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి అది త్వరలోనే అవుతుంది, అది తప్పనిసరిగా జరుగుద్ది. అదే మీరు కోరిన విధంగా
ఏదైతే అంజుమాన్ ఉందో, ఎందుకంటే మనందరూ కూడా ఆర్థికంగా చిన్నవారు ఫైనాన్షియల్గా చూసుకుంటే ఏదైనా మన కుటుంబ సభ్యులతో పెళ్లిళ్ళు కానీ ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఏదైతే అంజుమాన్ ఉందో ఆ అంజుమాన్ని మనస్ఫూర్తిగా నేను చెప్తాను మీ అందరికి కూడా, దాన్ని బ్యూటిఫికేషన్ చేసి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఎక్కడొక పాలకొల్లు లేకపోతే వేరే చోట్లకి వెళ్ళి పెళ్లి చేసుకోకుండా అక్కడే మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కూడా పెళ్లిళ్ళు చేసుకునే విధంగా అంజుమాన్ నేను నా హయాంలో ఇంకా 3 సంవత్సరాలు ఉంది తప్పనిసరిగా ఈ 3 సంవత్సరాల లోపే త్వరలో అంజుమాన్ విషయం నేను దానికి ఒక మంచి రూపం వచ్చి తీసుకొచ్చే విధంగా కూడా నేను సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే అంజుమాన్ అనేది ఒక ముస్లిం సోదరులకే కాకుండా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా, ఎందుకంటే ఆర్థికంగా లేని వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్నారు. నేను కూడా చాలా సందర్భాలు అక్కడ ఇఫ్తార్ కూడా మీ అందరికీ ఏర్పాటు చేశాను. తప్పనిసరిగా అంజుమాన్ని నేను తప్పనిసరిగా అక్కడ మంచి మీ అందరికీ బాగుండే విధంగా నేను అంజుమాన్ని నిర్మిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రత్యేకంగా యువకులు కూడా ఒకటే కోరుకునేది, మీరు కూడా రావాలి, వస్తూ ఉండాలి నా దగ్గరికి. తప్పనిసరిగా యూత్ అందరికీ కూడా రావాలి, పరిచయం పెంచుకోవాలి, మనందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి, మీకోసం పనిచేస్తున్నాం. ఇవాళ ఈ విజయం, ఈ శాసనసభకి ఇచ్చిన విజయం మీ అందరిది. తప్పనిసరిగా మీకోసం మేము తప్పనిసరిగా నిలబడతాం, మీకు అండగా ఉంటాం అన్ని రకాలుగా. మీ సమస్య మా సమస్య అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా విన్నపాన్ని చాలా సానుకూలంగా